నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏడీఈ శ్రీనివాసులు. రెస్క్యూ పరికరాల ఉపయోగంపై అగ్నిమాపక శాఖ సిబ్బందికి శిక్షణ. లెప్రసీని గుర్తించి నివారించేందుకు ప్రత్యేక సర్వే డాక్టర్ సృజన. పుష్కరిణిలో లక్ష దీపోత్సవ వైభవం, తరలి వచ్చిన భక్తజనం, దేదీప్యమానంగా వెలిగిన కోనేరు. వార్తలను వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజేఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, కుసుమకుమారి మరియు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీన బుధవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు డిఈ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి ఆదేశాల మేరకు పుంగనూరు డివిజన్ పరిధిలోని పుంగనూరు, సదుం, పలమనేరు సబ్ డివిజన్లకు సంబంధించి ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 19వ తేదీన ఉదయం 11:30 నుంచి 1 గంట వరకు డివిజన్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పుంగనూరు డివిజన్ పరిధిలో ఈ నెల 19వ తారీఖున అంటే బుధవారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పుంగనూరు సబ్ డివిజను, సదుం సబ్ డివిజను, పలమనేరు సబ్ డివిజన్కి సంబంధించిన విద్యుత్ వినియోగదారులు వారి యొక్క విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉంటే ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. ఎవరైనా సమస్యలు ఉన్నటువంటి అందరి వినియోగదారులు ఈ ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమానికి విచ్చేసి మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్ఆర్ అశోక్ నియమిస్తూ జాతీయ నాయకులు ప్రకటించారు. మదనపల్లిలో జరిగిన మాల మహానాడు రాష్ట్ర మహాసభల్లో అశోక్ను ఉపాధ్యక్షుడిగా చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తనపై ఉన్న నమ్మకంతో ఇంతటి పదవిని అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షుడిగా అశోక్ నియామకం కావడంతో పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పొంగనూరులోని శివాలయాలకు వేకువజాము నుంచి భక్తుల తాకిడి నెలకొంది. మహిళలు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ కార్తీక దీపాలు వెలిగించారు. పట్టణంతో పాటు గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి.
ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकने नमः ओम शशिशेखराय नमः वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कबर्धिने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाय नमः खड्वागिने नमः विष्णुवल्लभाय नमः शिवष्टवाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः शर्वाय नमः लोकेशामदिगंटाय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालाय नमः कामाख्ये नमः अंधकासुराय नमः गंगाधरामणाक्षाय नमः कालकालाय नमः उशांकाय नमः हरजोडाय नमः विष्णुवल्लभाय नमः शमप्रियाय नमः सर्वदाय नमः त्रयमूर्ते नमः दिनेश्राम सर्वज्ञाने नमः परमात्मे नमः संबुद्धये तामशामज्जवताय नमः सोमाय नमः वज्रोष्टाम महागणेशाय 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 परमाय महाविष्णुवताय नमः वज्रवे महागणेशाय 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 नमः रामतिके महागणेशाय योगेशाय महाजनकाय नमः जलदेवाय महास्त्राय महावरुणाय महास्ताय वेमरुद्राय महाविष्णुधराय नमः अष्टमूर्ते महादेवाय महास्वातिकाय नमः शुद्ध विग्रहाय महादेवताय महाकाय महापरमेश्वराय नमः श्री भोगनंजुंडेश्वर स्वामी देवताभ्यो नमः आहमदष्टे अष्टोत्तरनामावली पूजा समर्पयामि हरः ओम त्रिदलं त्रिगुणाकारं त्रयत्रं चित्रयायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवाहार्पणं ओम दष्टे भोगनंजुंडेश्वरः स्वामी नमः नानाविध परिमल मंत्र पुष्पाणि समर्पयामि श्री भोगनंजुंडेश्वर स्वामी देवतः यो नमः महामल्लिकार्जुनेश्वराय नमः ओंकार क्षेत्र परमेश्वराय नमः दागिनी क्षेत्र भीमशंकराय नमः रामेश्वराय नमः नागेश्वराय नमः रामलिंगेश्वराय नमः हिमालय केदारेश्वराय नमः ओम कृष्णेश्वराय नमः ओम श्री शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम विनायकाय नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणये नमः ओम खट्वाय उग्राय नमः भीमाय नमः कपालने नमः अंधकासुरसूदनाय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः कृपणितये नमः भीमाय नमः परसोस्ताय नमः मृगपाणये नमः जटाधराय नमः कैलासवासिने नमः कवचिने नमः कठोराय नमः त्रिपुरांतकाय नमः ऋषिंकाय नमः वृषभारूढ़ाय नमः भस्मोद्दोलितविग्रहाय नमः सामप्रियाय नमः स्वरमयाय नमः ईश्वराय नमः वीरभद्राय नमः गणानाथाय नमः प्रजापतये नमः हिरण्यरेतसे नमः दूरदर्शी नमः गिरीशं गिरीशं मनगांगुलिंगभूषणं अर्गांगिद्रणिंगिरिप्रेंज्वासं पुरारातिं भगवतीं ब्रह्मधार्म्यं मृत्युंजयां शुक्लदमें जगद्गुरुव्यापिं योगेश्वरं महासेनजनकं चरविक्रमं रुद्रान्वतुं तन्मन् महेपूज्यं दिगंबरं अष्टमूर्तिं महेकात्मिकं सात्विकां सत्यं जहांसर संकटवर्षं मजान् वाचमोचकं బయట నన్ను దగ్గర కొట్టుకొచ్చేపండి టెంకాయ ఆయన కొట్టిస్తాను ఉండదు
మండలం మరిమాకులపల్లి గ్రామంలోని జడ్పీ ప్రాథమిక పాఠశాలలో సోమవారం వంటగదిలోని పైకప్పు పెచ్చులోడి పూర్తిగా కింద పడింది. అదృష్టవశాత్తు వంట మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నాణ్యత లేని పనులు చేశారు కాబట్టి ఈ విధంగా జరిగిందని పాఠశాల కమిటీ చైర్మన్ నాగేంద్ర ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమాద సమయంలో ప్రజలు ఆస్తులు ప్రాణాలను కాపాడే విధానంపై సిబ్బందికి చిత్తూరు నుంచి వచ్చిన అధికారి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో సమావేశం నిర్వహించారు. అత్యవసర సమయంలో రెస్క్యూ పరికరాలను ఉపయోగించే విధానంపై సిబ్బందికి వివరిస్తూ అవగాహన కల్పించారు. వరదలు, భూకంపాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పరికరాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇది వచ్చి హైడ్రాలిక్ హ్యాండ్ మేడ్ పంపు, అంటే దీని ఫుట్ పంప్ లాగా ఇది మనం చేతి ద్వారా దీనికి హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ద్వారా మనము రెండోది వచ్చి ఇది డెమాలిషింగ్ హ్యామర్. ఏదైనా బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు, ఏదైనా మనకు రోడ్డు ఏదైనా అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని విడగొట్టి మనం బిల్డింగ్ లోపలికి పోవాలంటే దీని ద్వారా మనము దాన్ని డెమాలిష్ చేసి లోపలికి పోవాలి. ఇది హైడ్రాలిక్ రిస్క్ జనరేటర్, హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనము ఈ స్ప్రెడర్ని కట్టర్ని వాడాలంటే ఇది కావాలి. ఈ స్ప్రెడర్ అనేది ఏదైనా లారీలో కానీ బస్సులు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ లోపల ఉంటాడు, బయట షీట్ కానీ ఏదైనా కమ్ములు కానీ పోయి అతన్ని బ్రేక్ చేసి అతను తీయలేకపోతాం. అప్పుడు ఇది స్ప్రెడర్ ద్వారా దాన్ని బయట తీయడానికి అవసరం అవుతుంది, వాడతాము. రెండోది సేమ్ కట్టర్, ఇది మంచి మంచి పైపుల్ని, ఇనుము రాడ్లని, బస్సులో ఉన్న రాడ్స్ని వాటిని మనం ఈజీగా కట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇది హైడ్రాలిక్ ద్వారా పనిచేసి ఇది వచ్చి ఎక్స్టెన్షన్ పైప్. ఈ పనిచేయాలంటే దీని ద్వారా పవర్ వచ్చేదాన్ని కావాలంటే ఆ పైపులు కావాలి. పైపుల ద్వారా దీనికి పవర్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చి స్మోక్ ఎగ్జాస్టర్. ఏదన్నా ఫైర్ జరిగినప్పుడు ఇరుకు గదుల్లో కానీ ఏదైనా పెద్ద దీంతో ఫైర్ జరుగుతుంది, మంట ఎక్కడో లోపల ఉంది మనకు తెలియదు, లోపలికి పోలేని పరిస్థితి. అప్పుడు మనకి ఆ పొగ వల్ల ఇబ్బందిగా ఉంది, పోలేకపోతాము. బిఎస్సీ వేసుకుంటే ఒకరిద్దరు వేసుకొని పోగలుగుతారు, అందరూ పోలేం. కాబట్టి ఆ టైంలో దీన్ని పవర్ ద్వారా వాడి ఈ ఎక్కడైతే స్మోక్ ఉందో ఆ స్మోక్ ఉండే ప్లేస్ ఇక్కడ పెట్టేసి అక్కడ నుంచి 6 feet బయటకు దీన్ని లాగే వస్తుంది. దీన్ని 6 అడుగులు బయటకు లాగి పెట్టేసారంటే ఆ ఇంట్లో ఆ రూమ్లో ఉండే పొగంతా మనం ఈ బయటకు వేస్తాం, పొగను ఎగ్జాస్ట్ చేస్తాం. మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ సిస్టమ్ లాగా అయిపోయింది. ఆ పొగ బయట చేస్తే మనం ఈజీగా చేస్తాం. ఇది వచ్చి హైడ్రాలిక్ ర్యామ్, దాంతోపాటు పనిచేస్తుంది. హైడ్రాలిక్ మిషన్తో పాటే ఏదైనా లారీని దీన్ని కనెక్ట్ చేసుకొని ఈ కెమికల్స్ చేసుకోవాలా. అప్పుడు మనం ఇండస్ట్రియల్ ఫైర్లో కెమికల్స్ అప్పుడు ఫైర్ చేసిన అక్కడ ఫైర్ ఫైటింగ్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకు ఆ ఇండస్ట్రీలో లీక్ అయిన ఎలాంటి విషవాయువులు కానీ మనకు ఎఫెక్ట్ కాకుండా ఉండేదానికోసం ఈ షూట్లు వాడతాం. లెప్రసీని గుర్తించడానికి చర్మ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ సృజన సిబ్బందికి సూచించారు. లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ పొంగనూరు మండలంలో రాగన్నపల్లిలో ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
ఆశాల బృందం మరియు సూపర్వైజర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి లెప్రసీ పైన అవగాహన కల్పించాలన్నారు. అలాగే చర్మంపై ఉన్న మచ్చలను గుర్తించాలని సూచించారు. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లెప్రసీ సర్వే చేస్తున్నారు. ఈ టైంలో ఈ చర్మం పైన తెల్లటి మచ్చలు కానీ, స్పర్శలేని మచ్చలు కానీ, పొడలు కానీ ఉన్నప్పుడు వాటికి మనము సస్పెక్ట్లో పెట్టి తర్వాత స్కిన్ నుంచి ఫ్లూయిడ్తో టెస్ట్ చేసి అందులో ఒకేలా లెప్రసీ బ్యాక్టీరియా ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి మీకు ఇప్పుడు అన్ని మీ చర్మం పైన ఎక్కడైనా కూడా తెల్ల మచ్చలు ఏమైనా ఉంటే, స్పర్శలేని మచ్చలు ఉంటే మీరు చూపించాలి. ఉన్నాయా? ఎక్కడ ఏం లేవా? పొంగనూరు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు సోమవారం కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. తెలుగు కవులు మహాభాగవతం రచయిత పోతన ఆదికవి నన్నయ్య భట్టు, తిక్కన జిడ్డు కృష్ణమూర్తి, గురజాడ అప్పారావు, జంధ్యాల, శ్రీశ్రీ వంటి కవుల గురించి వివరించారు. కవిత్వం, సాహిత్యం, తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఆ తర్వాత స్థానిక కవులను గ్రంథాలయ అధికారులు తులసి నాయక్, నసీబ్ జాన్లు దుశ్శాలవులు కప్పి సత్కరించారు. గొప్పవాళ్ళు కవులంతా ఇది చెప్తా ఉంటే మనం వింటున్నాం. ప్రతిరోజు పిల్లలు మీరు మా లైబ్రరీకి వచ్చి పేపర్లు కానీ, బుక్స్ కానీ చదువుకొని జ్ఞానవంతులు అవుతారని ఆశిస్తున్నాను. వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. కవులందరూ మేము పిలిచిన వెంటనే మా లైబ్రరీకి వచ్చి ప్రసంగించి మీకు వాళ్ళు తోచిన దీంట్లో చెప్పడము ఎంతో ఇదవుతోంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. అకారాది షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తక హస్తావ్యాత్ ప్రణో దేవి సరస్వతి ప్రణో దేవి సరస్వతి. వేదికలు అలంకరించిన అతిరథ మహాశైలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనములు. మీ ముందు నిలబడడానికి కూడా నాకు భయంగా ఉంది. మనము తేడెవ్వడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మింగపోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కవునో. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురత దూర. మీకు తెలిసి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అన్ని జీవరాశుల్లో కల్లా, పక్షుల్లో కల్లా, జంతువుల్లో కల్లా మానవుడే గొప్పవాడు అన్నాడు. ఎందుకోసం అంటే ఆయనకు భాషా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వివేకం ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. అందువల్లనే మిగతా జీవరాశుల కంటే ఇంక ప్రత్యేకత ఉంది. దీనికంతా కారణం భాష. ఆయనకి భాష ఉంది. భాష ఏం చేస్తుందంటే భాష మానవునికి శక్తి, సంపద, సాధనం ఈ మూడు కలయిక ఉండాలి. అందుకనే నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో జ్ఞానానికి మించినది, అధికమైనది ఏదీ లేదు. అంతే, ధనం లేదు. మా రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలాంటిది లేదు. ఒక జ్ఞానమే గొప్పది, వారి మేధా సంపత్తే గొప్పది మానవుడికింత. అందువల్లనే మానవుని మస్తిష్కం మహోజ్వలము, మహోన్నతము. ఇంతటి గొప్ప మానవ మస్తిష్కంలో ఉండే ఆసక్తి ఇంకెక్కడ లేదు. ఇవన్నీ ఈనాడు సాంకేతిక జ్ఞానం కానీ, అద్భుతాలు కానీ కనిపెట్టినారంటే ఆయన మానవుని యొక్క మేధాశక్తే. అందువల్లనే చదువుల తల్లి మనం అప్పుడప్పుడు ప్రార్థిస్తాం. చదువుల తల్లి యా కుందేందు తుషారహారదవుల,
యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ పండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మస్తుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత, సామాపాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ. మానవుల్లో ఉండే జాడ్యాలన్నీ, అపశృతులన్నీ, అవివేకాలన్నీ, ఆ చెడ్డలన్నీ తొలగించేది ఏదంటే ఒక జ్ఞానం మాత్రమే. అందుకే సరస్వతి మాతను ఇలాగా స్మరిస్తారు. అందువల్ల మీరందరూ కూడా జ్ఞానాన్ని ఆర్జించి గ్రంథాలయాలను సందర్శించి జ్ఞానాన్ని పొందాలా. జ్ఞానం పొందిన వాడే. కార్తీక మాసం 4వ సోమవారం కేదార గౌరీ నోములు ముగిశాయి. పొంగనూరులోని 30వ వార్డు శివాలయంలో కేదార గౌరీ నోములు నోచుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొంగనూరు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ఆలయంలో కేదార గౌరీ నోములు నోచుకున్నారు. అర్చకులు మంజుస్వామి కేదార గౌరీ నోముల కథను చదివి వినిపించారు. నోముల అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు కైలాస శిఖరముడ వెండికొండ ఎందు నవరత్న ఖచ్చిత సింహాసనముడ పార్వతీ సమేతుండై కొలువు తీరున్న సమయం కూడా గణపతి నంది షణ్ముఖ వీరభద్రస్వామి మొదలైన ప్రమద గణములతో కొలువు తీరుండగా తుంబుడు వీణ మీదగా నంది మధ్యన మ్రోగించగా గంధర్వ గానం చేయగా రంభ ఊర్వశి మేనక తిలోత్సవ నాట్యముడు చేయగా మహావిష్ణువు బ్రహ్మ నారదులు మొదలు వారందరూ కొలువున్న సమయమున నారదుండు లేచి పరమేశ్వరుని తిలకించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్వామి పరమేశ్వర నీలకంఠ పరంధామ గౌరీ మనోహర గంగాధర దేవతలను మానవులను అర్చించినట్టి సర్వ సౌభాగ్యదాయకముగా అష్టైశ్వర్యములు నెరవేర్చినట్టే ఒక అర్థమును ఆనితీమని కోరగా పరమేశ్వరుడు సంతోషముంది. నారద చెప్పెదను సావధానముగా ఆలకింపము. శ్రీ కేదారేశ్వరతము కరతము గలదు. ఆ అర్థమున అర్ధాంగైన గౌరీదేవుని నా శరీరం నందు అర్ధభాగం పొందెను. ఇంద్రుడు అర్థం ఆచరించి ఇంద్రాధిపత్యమును పొందెను. మహావిష్ణువు ఆచరించి శంకు చక్రంబులు వలసెను. బ్రహ్మదేవుడు ఆచరించి వేదములకు అధిపతయ్యను. లక్ష్మీదేవతం ఆచరించి నారాయణ అర్ధాంగయ్యను. సరస్వతి దేవి ఆచరించి బ్రహ్మ నాటక ఎందు నిలిచెను. భూలోకమునాస చక్రవర్తులు ఆచరించనలేని కీర్తిని వలసినారు. ఈ రథం ఆచరణ ఎట్టిన ఆశ్చర్య బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమున కృష్ణ పంచమి వరకు జరుగు మధ్య దినములలో సోమవారం నాడు గాని అమావాస్య నాడు గాని ఏకాదశి నాడు గాని ఉపవాసముతో స్నానం ఆచరించి మరుగు వస్త్రములు ధరించి ఇసుకతో లింగాకారం చేసి గౌరీదేవి నిలిపి దీపారాధన చేసి 21 పసుపుంటలను 21 గంధపుంటలను 21 ఆకులను 21 ఒక్కలను 21 ముడివేసిన పట్టు దారములను 21 అతిరసములను నారికేలములతో నానావిధ పరిమళములతో నైవేద్యములతో దేవుని ముందర ఉంచి బిల్వ పత్రములతోనూ తుమ్మె పువ్వులతోనూ కేదారేశ్వరుని మనసారా పూజ చేసి కథ చెప్పిన వారికి దక్షిణ తాంబూలాదుల వసంగి తోరణములు కట్టుకుని వెళ్ళను. ఈ రీతిగా 21 దినం ఆచరించిన వారికి వారి వారి ఇష్టార్థములు కోరికలు నెరవేరును. ఇంకొక సంవత్సరము తప్పకుండా శ్రీ కేదారేశ్వరుడు చేస్తూ సుఖముగా రాజ్య పరిపాలన చేస్తున్నది. ఇట్లు పరమేశ్వరుడు నాకు చెప్పిన శ్రీ కేదారేశ్వర భాగ్యము ఈ రకము సంపూర్ణము. ఈ రకము భక్తితో విన్నవారికి, భక్తితో ఆచరించిన వారికి, భక్తితో పూజించిన వారికి అష్ట ఐశ్వర్యము కలిగి సుఖముగా ఉందురు. ఓ మా కాంతాయ కామిదాంతాయ ప్రదాయనే శ్రీ గౌరీశాయ శామ్యాయ మల్లికార్జునాయ మంగళం. తిరుమల శ్రీవారిని సోమవారం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. చేతు ఏం లేదండి, స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాను. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితం రావాలి అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తుంది. సో ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఏటిగట్టు సినిమా వస్తుందండి. దాంతో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదండి. అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్
తీసుకొచ్చాను సార్. స్ట్రైట్ సార్ సార్ అన్న ఒకసారి రా అన్న, చూడాలని ఒక్కసారి రా అన్న. మేడం సార్తో రండి. మాకు అలవాటే, మీరు రండి నాకు సార్. ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము. సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది. సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది. ఆలయ కమిటీ అందరికీ, తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఒకటే ప్రేమంటే 21వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు దాకా. ఇక మీదలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నవంబర్ మా మూవీ ప్రేమంటే రిలీజ్ అవుతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ తిరుపతికి నేను ఆల్మోస్ట్ 15 years తర్వాత వస్తున్నాను. చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అందరూ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పొంగనూరులో చరిత్ర కలిగినటువంటి పుష్కరిణిలో ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవాన్ని హిందూ జాగరణ సమితి వారు నిర్వహించారు. విశేషంగా తరలివచ్చిన భక్తజనం హరిహరులను ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. పుష్కరిణి దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగింది. పొంగనూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేసి దీపోత్సవాన్ని తిలకించారు. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పుష్కరిణిలో జరిగిన లక్ష దీపోత్సవ మహోత్సవాన్ని కేసీటీవీలో వీక్షిద్దాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసే నమః. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ.
వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీరే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ ఆ
శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీరే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా విశేషించగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏడీఈ శ్రీనివాసులు. రెస్క్యూ పరికరాల ఉపయోగంపై అగ్నిమాపక శాఖ సిబ్బందికి శిక్షణ. లెప్రసీని గుర్తించి నివారించేందుకు ప్రత్యేక సర్వే డాక్టర్ సృజన. పుష్కరిణిలో లక్ష దీపోత్సవ వైభవం, తరలి వచ్చిన భక్తజనం, దేదీప్యమానంగా వెలిగిన కోనేరు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కోసం నమస్కారం.